తిరంగ జెండా 2024 కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో తానాక నుండి కొత్తపేట వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. మన దేశం గురించి, మన జెండా గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఈ రోజు నుండి జాతీయ జెండాలు కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందని, 3 రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా 2024ని దేశమంతా ఆగస్టు 11 నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 12వ తారీఖున రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా నుంచి స్కూటీ ర్యాలీ మహిళలతో నిర్వహించడం జరిగింది. మన నేషనల్ ఫ్లాగ్ని ఒక ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలని, ఎస్పెషల్గా యువతకు తెలియాలని, మన దేశం గురించి తెలియాలని, మన దేశ జాతీయ జెండా గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలియాలని ఈ యొక్క ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ గారు కూడా మన మన్ కీ బాత్లో మన హర్ ఘర్ తిరంగాని నేషనల్ ఫెస్టివల్గా ప్రకటించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ప్రతి జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అలాగే 14వ తారీఖు పార్టీషన్ జ్ఞాపకార్థం దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రతి జిల్లాలో తెలపడం జరుగుతుంది. అలాగే 13, 14, 15వ తారీఖులలో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగురవేసే విధంగా దాని యొక్క పంపిణీ కూడా ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన విధంగా మన కేంద్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు నుంచి కూడా ప్రతి ఇంటికి జాతీయ జెండాని మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఇంపార్టెన్స్ 2022లోనే మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. హర్ ఘర్ అభియాన్కి భారత్కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా దాన్ని ఈ 3వ సంవత్సరంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ 1 వీక్ ఈ అభియాన్ డ్రైవ్ ఏదైతే ఉందో ప్రజల్ని మన జాతీయ జెండా పైన, మన స్వాతంత్ర దినోత్సవం పైన అవగాహన, దేశభక్తి పెంపొందించే విధంగా ఈ యొక్క రూపకల్పన జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు